సో గాయస్ మేము రివర్ స్ట్రీట్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇదేందో ఇది హిల్టన్ హోటల్ అంటండి, చాలా బాగుంది షేప్. గైస్ వీఆర్ వాకింగ్ ఇన్ టు ద రివర్ ఫ్రంట్. దానికి మెట్లు దిగి రావాలన్నమాట. సో ఇలా ఉందండి పేవ్మెంట్ వాక్ చేయడానికి. అండ్ అది రివర్ ఫ్రంట్. టుడే ఈజ్ ఎ నైస్ డే గాయస్. అట్లీస్ట్ లైక్ సమ్మర్లో అయితే ఈవినింగ్ 4కి 5కి వస్తే ఈ ప్లేస్కి బెటర్ అనుకుంటాను. ఎండ ఉండదు, కొంచెం బాగా తిరగచ్చు. లేకపోతే ఎండ ఉంటుందేమో ఆఫ్టర్నూన్ బాగా. కరెక్ట్గా రూమ్ అక్కడ చూసుకుంటే హైట్లో చూసుకుంటే కార్ పార్క్ చేసేసి తిరగచ్చు. మేబీ. అబ్బా ఇంకా కొంచెం ఎండగానే ఉంది గాయస్ నాకైతే. సవానాలో ఇక్కడ బీచ్ కూడా ఉందంట గాయస్. ప్లస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ డోంట్ నో ఇది సవానా లేకా ఓషనా అనేది నాకు తెలీదు. బట్ నైస్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ అండ్ టు బుక్ స్టే అట్ హయత్. బాగుంటుంది వ్యూ అప్పుడు. సో లేక ఇదిగో నీ చెట్టు ఇక్కడ ఉంది పాప. దిస్ ఆర్ క్యూట్. నా ఫ్రెండ్ లేక వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు నాటారంటండి బిల్డర్స్. ఇది రోడ్డు మొత్తం మేము వచ్చేటప్పుడు ఆన్ ద వే ఇదే ఉండే. అండ్ పింక్ ఫ్లవర్స్ ఆర్ సో క్యూట్. ఓ మై గాడ్, సీ పామ్ ట్రీస్ దేర్. నాకెందుకో పామ్ ట్రీస్ అంటే ఒక ఎమోషన్ గాయ్స్. ఐ డోంట్ నో వై. ఐ లవ్ పామ్ ట్రీస్. At the same time, I love this guy. సో గాయస్ ఈ రివర్ ఫ్రంట్లో నాకు అన్నిటికంటే నచ్చింది రూఫ్ టాప్స్ చాలా ఉన్నట్టున్నాయి అండ్ హోటల్స్ బాగున్నట్టున్నాయి. అండ్ అక్కడ చూసారా కోకోనట్ ట్రీ ప్లస్ మనీ ప్లాంట్ రెండు కలిపి పెట్టారు. గుడ్ ఐడియా అనిపించిందండి. ఐ జస్ట్ వాంట్ టు ఇన్కార్పొరేట్ ఇంట్లో కూడా అని అనుకుంటున్నాను. And this is a huge globe. But weather is too good guys today. I'm enjoying anamata weather aithe. Okay, ee hotel peru the Bohemian Hotel. Rocks on the roof. Oh, the rooftop. ఇవాళ అయితే రిజర్వేషన్ లేకుండా ఉంటాయేమో మరి తెలియదు. సో మన ఇండియాలో లాగా ఫోటోషూట్ ప్లేస్ అన్నమాట. కావాలి అన్నప్పుడు దానికి ఫుడ్ వేసి ఎగరిపిస్తారేమో గాయస్. ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఒలింపియా కెఫేకి. జెలాటో ఉంది, కాఫీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఆఫ్టర్నూన్ తినలేదన్నమాట డెజర్ట్. వేరే చోటు తిందామని చెప్పి. ఐ థింక్ దిస్ ఈజ్ అ సిటీ హాల్ లుక్స్ లైక్. అక్కడ ట్రై చేద్దామని ఇటు వచ్చాం. యాక్చువల్లీ ఒకసారి అక్కడి వరకు వెళ్ళేసి వచ్చేద్దామా, ఇంకా ఏమన్నా మంచిగా ఉంటాయేమో చూసుకోండి. సో చూడండి గాయస్, లైక్ గోవా లాగుంది కదా స్ట్రీట్. నాకైతే అలానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ డాల్ఫిన్ క్రూజెస్ కూడా ఎక్కచ్చంట. డాల్ఫిన్స్ చూడాలి అంటే మంచిగా అవి కూడా ఉన్నాయి రోజు టూర్స్. బట్ నేనైతే డాల్ఫిన్ క్రూజెస్ చాలా ఎక్కానండి. మధుని ఎక్కుతావా అని అడగలేదు, ఎందుకంటే మాకు టైం ఉండదని నాకు తెలుసు కాబట్టి. సో ఇదిగోండి క్రూజెస్, సైట్ సీయింగ్ క్రూజెస్ ఇవన్నీ చేయొచ్చంట. ఈ క్రూజెస్ అన్నీ ఎక్కచ్చంట. బట్ డాల్ఫిన్ క్రూజ్ అయితే ఐ కెన్ సజెస్ట్. ఎస్, ఆల్వేస్ చాలా బాగుంటుంది. ఇది కూడా మంచిగా రివ్యూ ఇచ్చున్నాడండి గూగుల్లో, రివర్ స్ట్రీట్ స్వీట్స్ అని చెప్పి. హోమ్ మేడ్ ఫడ్జ్ ఉంటుందంట ఇక్కడ. యా
సో పీకెన్. థ్యాంక్ యూ. ట్రై చేయొచ్చు అంట, నచ్చితే కొనుక్కోవచ్చు. అంతా చాలా బాగున్నాయి. తీసుకున్నాము. చూపుతున్నాయి కాబట్టి చాలా బాగున్నాయండి. వీ డిసైడెడ్ టు బై పీకన్స్ అండి. చాలా బాగుంది గ్లేజ్డ్ పీకన్స్. ఈ పీకన్స్ ఏంటి? ఇవి మన పీనట్ బటరా? సేమ్ కొంచెం అంటే మరి అంటే కోవా ఉంటుంది కదా. ఐ వాంట్ టు ట్రై. కెన్ ఐ ట్రై a bit? Yeah. ఇదే బాగుంది. హెవీ ఉంది కాబట్టి చాలా ఇవి కొన్ని అవి కొన్ని తీసుకున్నాము. ఇది హాఫ్ ఎల్బీ తీసుకున్నాం. అది హాఫ్ ఎల్బీ తీసుకున్నాం. గాయస్, చాక్లెట్ లవర్స్ ఉన్నారంటే పండగ చేసుకోవచ్చు, కానీ ఇంత తినలేం కూడా. కొంచెం స్వీట్ టూత్ అట్లా ఉండే ఒక గ్రూప్కి, అది కూడా గ్రూప్లో మినిమం 10 people ఉండాలి. ఇట్స్ సో బిగ్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో గాయస్. కానీ పాలకోవాలా ఉంది, అదైతే మంచిగా ఉంది. పీకన్స్ నాకు చాలా బాగా నచ్చింది. చాక్లెట్లో ఉన్నాయి, వైట్ చాక్లెట్ ఉంది, సో మెనీ ఉన్నాయి, సో మెనీ ఆప్షన్స్. అమ్మా బాబోయ్, ఇట్స్ ఎ హ్యూజ్ వన్. బేర్ క్లా. I love milk chocolates, any milk chocolate or white chocolate. ఎందుకండి ఇలాంటివి కనిపెట్టారు? ఎందుకండి మనం డైట్ చేయాలి? ఎందుకండి తింటే లావ్ అవుతాం? ఎందుకండి తింటే అన్హెల్దీ? ఎందుకండి తింటే షుగర్స్ వస్తాయి? సో సాడ్ నో. లేకపోతే ప్రపంచంలో తినడానికి ఎన్ని ఉన్నాయో అసలు. గ్లేజ్ పీకన్స్ అండ్ ఇది అనుకుంటా బుజ్జు. ఇంకోటి ఇదా అదా అడగాలి. ఏమంట? అవి పీసెస్ కింద వస్తాయంట. 2 pieces చెప్పాను, ఇది ఒకటి చెప్పాను. ఓకే, చాలా బాగుంది. చాలా నాకు అవే బాగా నచ్చాయి. పాల్కోవాలాగా ఉంది మంచిగా. ఏం చేద్దామండి, చేసి చూసి వదిలేసేయాలి కొన్నిసార్లు. ఇవి ఉంటాయి చూడు, పీనట్స్, అలానే ఉంది. అచ్చులు దాని మీద వేస్తారు చూడు, సిరప్ అలా ఉంది. సో ఇక్కడ ఐస్ క్రీమ్, జెలాటోస్ అండ్ క్యాండీ స్టోర్ అంట. కావాలి అంటే వరల్డ్ ఫేమస్. ఇలాంటి యాంటిక్ పీసెస్లా ఉండే ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం గాయస్. సమ్హౌ ఇట్ ఫీల్స్ యూరోప్, రైట్? చూడండి. సో గాయస్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్ ఈజ్ లైక్ ఓల్డ్ అండ్ యాంటిక్ అనమాట. చాలా చాలా పిక్చరిస్ట్లా ఉంది. ఏ స్టోర్ తీసినా పిక్చర్స్ తీసుకోవాలని ఉంది, అలా ఉందన్నమాట. నాకేం చేయాలో అర్థం కాక కొన్ని నేను తీపించుకున్నా, కొన్ని మధుని కవర్ చేసా, కొన్ని నా హ్యాండ్ బ్యాగ్ని కవర్ చేశాను అనమాట, విచ్ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్. చాలా చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే. ఇట్స్ టూ గుడ్ టు స్పెండ్ టైమ్ హియర్ గైస్. లైక్ 2 days ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రీగా, లీజర్గా. వీఆర్ అన్ఫార్చునేట్లీ ఇన్ హరీ మోడ్ అనమాట. సో అంత కుదరట్లేదు మాకు ఎంజాయ్ చేయడానికి. వీఆర్ జస్ట్ టేకింగ్ లైక్ ఎ వాక్ ఇక్కడ. ఓ మై గాడ్, ఐఎమ్ లవింగ్ దిస్ ప్లేస్. స్ట్రాబెర్రీ పైనాపిల్ హ్యాండ్ బ్యాగ్ అండి. మా అత్తమ్మ ఉంటే కనుక దూరేసేవాళ్ళండి. మా అత్తమ్మ గిఫ్ట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇలాంటి బొమ్మలు అలాంటివి చాలా ఇష్టపడతారనమాట. మా అత్తమ్మ అసలు ఏం అడగరు, ఇట్లాంటివి అడుగుతారు. కార్ బొమ్మలు, బైక్ బొమ్మలు, చిన్న క్యాప్స్ అలాంటివి అనమాట.
ఎక్కడ పైన ఇది మెక్సికన్ దా అయితే. ఓ ఆ పైన బాటిల్ బాగుంది రబుజ్ అన్నిటికంటే. ద బాటిల్ దగ్గర అంట. ప్రీమియం ఉంది రెస్టారెంట్స్ కదా, చాలా బాగుంది గాయస్. యాక్చువల్లీ మంచిగా ఉంది లుక్ అయితే. ఐఎమ్ లవింగ్ ఇట్. మెక్సికన్ అని చెప్పాను, అలానే ఉంది చూడడానికి. అవే హ్యాట్స్ ఉన్నాయి, అవే బొమ్మలు. స్టార్ట్ అవుదాం. Fortunately, weather is so good today and we are having very good time. ఫైనల్లీ మేము ఈ రెస్టారెంట్లోనే తిందామని డిసైడ్ అయ్యామండి. ఎందుకంటే ఆల్రెడీ లైవ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది అండ్ లుక్స్ గుడ్. ఇప్పుడే వి జస్ట్ మిస్డ్ హ్యాపీ అవర్. అన్ఫార్చునేట్లీ 6కి అయిపోయిందంట. సవానా బనానాస్ అంట గాయస్. అయితే అది ట్రై చేయాల్సిందే. ఓకే, ఇక్కడ తిందామా అది తిందామా? ఫైన్ డైనింగ్ ఇక్కడ తిందాం. జిమ్నాస్టిక్ డ్రాప్స్. సో గైడ్ చాలా ఇదైతున్నారనమాట. మంచిగా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చి బార్ ఏరియా అండ్ ఇది ఫుడ్ సీటింగ్ ఏరియా. నేను జస్ట్ సవానా బనానా చెప్పాను అనమాట. అది ఫేమస్ అంటండి ఇక్కడ. సో అది బాగుంటుందండి, ట్రై చేద్దామని. అండ్ ప్రైస్ చెప్పాను. అండ్ ఫ్రోజన్ మార్గరీటా. చీర్స్ బజా. ఎలా ఉంది నా బర్త్డే స్పెషల్? బనానా, మ్యాంగో అన్ని ఫ్రూట్స్ కలిపేసింటారు. అండ్ ఫ్రైస్ ఒకటి వస్తుందండి నాకు. ఇంక తినేసి మేము ఇంకా బయలుదేరిపోవడమే. మధు వెళ్ళి స్లీప్ వేయాలండి. హీఈస్ ఆల్రెడీ సో టయర్డ్, లేకపోతే క్రాంకీ ఉన్నాడు. ఇదేంటి కొంచెం ఇది కదా మొయితో. మింట్ అంటే నాకు చాలా ఇష్టం గైస్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సవానాలో లైక్ ఈ డ్రింక్స్ మనము ఇక్కడ ఫినిష్ చేయకపోతే క్యారీ చేయొచ్చు అనమాట. తాగుతూ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్ ఇక్కడే ఫినిష్ చేయాలి అని చెప్పి. టు గో గ్లాసెస్ ఇస్తారంట. అది స్పెషాలిటీ ఇక్కడ. గోస్ట్ దెయ్యాల హాంటెడ్ హౌసెస్ ట్రిప్ చేస్తారంట దాంట్లో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హాంటెడ్ హౌస్కి వెళ్ళాలి రా బుజ్జు మనం. So nice place guys and it was so much fun. నేను మాది ఏమనుకున్నామంటే ఇంక ఇక్కడే ఉంటే నైట్ 11 అయినా ఇక్కడే కూర్చుంటాం, బలవంతంగా అయినా వెళ్ళాలి ఇంకా అని స్టార్ట్ అయ్యామన్నమాట. సో all for this video guys and I had so much fun for my birthday. I enjoyed a lot but it was like a sweet and short quick trip అని చెప్పాలి. ఇక్కడ వీకెండ్ వరకు ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి సో మచ్ ఫన్. నాకు తెలిసి లైక్ అట్లీస్ట్ 2 to 3 days ఉంటే చాలా బాగా స్పెండ్ చేయొచ్చు అనమాట. వెరీ నైస్ ప్లేస్ గైస్ సవానా జార్జియా అనేది. I hope you guys all loved and enjoyed my birthday vlog and if so please like, share and subscribe. Bye bye.